నా పేరు డాక్టర్ వర్దేవత్ రమేష్ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా బాబునగర్ మెట్టుగడ్డ కళాశాల వసతి గృహం బాలుర వసతి గృహానికి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ యొక్క వసతి గృహం యందు గిరిజన కళాశాల వసతి గృహం యందు సరైన సౌకర్యాలు లేవు, మెనూ పాటించడం లేదు. అదేవిధంగా ఉన్నటువంటి 240 మంది విద్యార్థులకు 2 బాత్రూమ్లు మాత్రమే ఉండడము, అదేవిధంగా ఆరో ప్లాంట్ లేకపోవడము, లైబ్రరీ లేకపోవడము, అదేవిధంగా ఏదైతే మెనూ ఉందో మెనూను ఖచ్చితంగా పాటించడం లేదనే విషయాల మీద గత కొన్ని రోజులుగా చాలాసార్లు ఉన్నటువంటి పరిస్థితుల మీద కలెక్టర్ గారికి కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా డిటిడిఓ గారులకు వినతి పత్రాలు అందించడం, అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ యందు మా రవీందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తనట్టు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు. ఏదైతే గతంలో మనం చికెన్ విషయంలో చూసినామో 41 కిలోలు పెట్టాల్సింది 18 కిలోలు పెట్టడం కానీ, అదేవిధంగా 240 మంది విద్యార్థులకు 2 బాత్రూమ్లనే ఉండడం, అదేవిధంగా తాగునీటి సరఫరా సరిగా లేకపోవడం, వీటన్నిటిపై అదేవిధంగా లోపల లైబ్రరీ లేకపోవడం, ఆరో ప్లాంట్ లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తద్వారా వాళ్ళు సరైన రీతిలో చదవలేకపోతా ఉన్నారు, చదువు మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు. దాని మీద ఆ విషయం మీద స్పందించేందుకై, దాని మీద మా యొక్క వాయిస్ను వినిపించేందుకై ఈరోజు ఈ యొక్క హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ మేము అదేవిధంగా మీడియా ముఖ్యంగా పరిస్థితులన్నింటినీ గమనించడం జరిగింది. ఉన్నటువంటి వాష్రూమ్లు కావచ్చు, అదేవిధంగా డార్మెటరీ రూమ్స్ కావచ్చు, అదేవిధంగా డైనింగ్ హాల్ కావచ్చు, అదేవిధంగా ఇతర సౌకర్యాలు చూస్తే అరకూర సౌకర్యాలే ఉన్నాయి. ఇక్కడ చూసే పరిస్థితులు మొత్తం రోడ్ ఇక్కడ బండలు సరిగా లేవు. వర్షాకాలంలో మొత్తం చిత్తడిగా దారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆరో ప్లాంట్ లేకపోవడం వల్ల కలుషితమైన నీరు తాగి పిల్లలందరూ ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా మనం వాటర్ ట్యాంక్ చూస్తూ ఉన్నాం, అది పగిలిపోయి దాంట్లోకి వెళ్ళి వాటర్ లీక్ అయితే కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి నాడలేడు. మరి ఇక్కడ మరి వార్డర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఇక్కడ జిల్లా అధికారి అయినటువంటి డిటిడిఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, ఇంత నిరసన తెలిపినా కూడా ఎందుకు నిర్లక్ష్య ధోరణి వైఖరిస్తూ ఉన్నారని చెప్పి వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఇక న్యాయం చేయకపోతే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించి ఖచ్చితమైన మెనూ పాటించి విద్యార్థులకు ఏదైతే కల్పించాల్సినటువంటి మెనూ ఉందో, భోజన వసతి సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా వాటర్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలి, లైబ్రరీ ఏర్పాటు చేయాలి, ఏదైతే వాటర్ ట్యాంక్ లీకేజ్ అవుతున్నదో వాటన్నిటిని సరి చేయాలి. అదేవిధంగా ఉన్నటువంటి శానిటేషన్ కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ కూడా నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతూ, ఒకవేళ చేయనట్లయితే దీన్ని కలెక్టరేట్ ముట్టడి వరకు, కలెక్టర్ గారి కార్యాలయం ముట్టడి చేసి ఆ యొక్క సమస్యల పరిష్కారం అంతే వరకు గిరిజన విద్యార్థి సంఘం ముందుండి పోరాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై సేవలాల్.